నా సాక్ష్యం చెప్పే కన్నా ముందు జోసఫ్ నేను ఫ్రాంక్గా చెప్పాలంటే చేసిన ప్రతి ఆరోపణ నాకు కలిసి చేసాం. మేము ఎన్ని ఆరోపణలు చేసాం, ఎన్ని తప్పులు చేసామో మా ఇద్దరికే తెలుసు. కాకపోతే నేను నా లైఫ్లో మేబీ నా ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల నేను త్వరగా రియలైజ్ అయ్యా. అంటే ఓకే, అంటే మేము ఎలా ఉండడం అంటే మేము వెళ్తాం బైక్ మీద, ఎవడన్నా అలా చూసినా తప్పు అని ఆపేసి ఏంటి అట్లా చూస్తున్నాం అంటే అంత ఆరోగ్యంగా మా ఒరిజినల్ క్యారెక్టర్స్ ఇవి. అలాంటిది నేను కొంచెం త్వరగా రియలైజ్ అయ్యా నా లైఫ్లో. అంటే మేబీ నా ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల నేను రియలైజ్ అయ్యి ఉంటా. అంటే వీడు మాత్రం అదే యాటిట్యూడ్తో ఉండేవాడు. అంటే ఎప్పుడు నెవర్ గివింగ్ అప్ యాటిట్యూడ్. అది ఒకవేళ పాజిటివ్, ఇంకో వేళ ఏంటంటే టూ మచ్ ఆరోగెన్స్. అంటే మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి బాబు, మనం ఎవరిదైనా తగ్గద్దు అనేది అన్నీ అంటే అదే మీటర్లో ఉండేటోడు. బట్ ఇప్పుడు ద వే హీస్ అండర్స్టాండింగ్ ది లైఫ్, అంటే జీవితాన్ని ఎలా అర్థం చేసుకున్నాడని చూస్తే నేను చెప్పగలను, అంకుల్ అది డిగ్రీ కన్నా చాలా వాల్యుబుల్. సీరియస్లీ. అంటే హౌ టు లివ్, ఎలా మనం లైఫ్లో తగ్గించుకొని ఎలా అడ్జస్ట్ అవుతూ, అడ్జస్ట్ అంటే ఒకటి, అడ్జస్ట్ అంటే మనం ఏదో అడ్జస్ట్ అవ్వడం నెగిటివ్గా చూడద్దు. లైక్ ఉంటే దాన్ని ఒక పదంలో చెప్పాలంటే లోకం తీరు అర్థం చేసుకొని బతకడం. అంటే నేను జోసఫ్ కోసం చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. అంటే చెప్పిన ప్రతి మాట, చెప్పిన ప్రతి పదం ఓకే. ఇప్పుడు నేను చెప్పగలను, జోసఫ్ ఏ డిగ్రీ కోసం వెళ్ళాడో ఆ డిగ్రీ కన్నా వాల్యుబుల్ లైఫ్ లెసన్స్, లైఫ్లో ఉండే మెచ్యూరిటీ హీ ఆల్రెడీ ఎర్న్డ్ ఇట్. సో once we earn our character and attitude, they would definitely will keep us in highest place. ఎవరన్నా మన క్యారెక్టర్ మీద వర్క్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ స్టేబుల్, మనం చేసే పని చేయాలంటే ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది. అది ప్రత్యక్షంగా ఇప్పుడు నా పర్సనల్గా నేను చెప్పాలనుకున్న సాక్షి ఏంటంటే మా ఫాదర్ మా సొంత వదిలేసి 30 years ఇంజనీరింగ్ అయింది, జాబ్ వచ్చింది. అన్నయ్యకి వచ్చే జీతానికి వడ్డీలు కట్టేవాడు అయ్యి ప్రతి ఒక్కటి. ఇట్స్ సో రెస్పాన్సిబుల్. అంటే నేను వన్స్ ఒకసారి ఎంటర్ అయినాక డోంట్ ఇన్వెస్ట్ ఆన్ మీ, ఐఎమ్ నాట్ క్యాపబుల్ ఆఫ్ గోయింగ్ కాలేజ్. అంటే ఎవరుంటారు చాలా ఎంగేజ్లో నా ఫీజు కట్టినా నువ్వు వేస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇంకోటి నేను ప్రయత్నిస్తాను నాకు అర్థం కావట్లేదు అని ఒక్కరోజు కూడా మన ఇంట్లో లేడు కాదు, ఒక్కరోజు కూడా. అంటే అట్ ది వెరీ యంగ్ ఏజ్, అట్ ది ఏజ్ ఆఫ్ 17-18 he started working, he started earning. డాడీకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అయితే నేను మాత్రం బాగా చదువుకునేవాడిని. దేవుడికి నేను ఇప్పుడు చెప్తా, నేను నలుగురు ఉంటే పర్సనల్గా ఎందుకో దేవుడు నాకు ఫేవర్ చేస్తున్నాను అనిపిస్తుంది. దేవుడికి నేనంటే ఎక్కువ ఇష్టం నా ఫీల్, అది నిజం కూడా. దేవుడు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తానే వచ్చాడు. అంటే ఎప్పుడు మీ డాడీ ఏం చేస్తాను, ఆటో డ్రైవర్, మా డాడీ ఊరుకోరా జోక్ చేస్తాను, జోక్ కదరా నిజంగా. కాలేజ్లో కూడా అంటే జాబ్ వచ్చాక మన ఏదో కొంచెం స్టైల్గా అందంగా రెడీ అయినప్పుడు ఏం లేనప్పుడు కూడా అంటే దేవుడు ఎప్పుడు నాకు ఆ రాజస్వం ఇస్తానే ఉన్నాడు. అంటే కేవలం దేవుడు కృప మాత్రమే. బయటికి అలా కనిపించేది. నేను చెప్పడం అంటే చెప్పిన ఎవరు నమ్మట్లేదు. నేను కామ్ ఉండేటండి నా లైఫ్లో. నేను మెల్లగా డిప్లొమా కంప్లీట్ చేసుకుని వచ్చా. అక్కడ లైఫ్లో అటు ఇటు వెళ్ళా, క్యారెక్టర్ విషయంలో ప్రతి విషయంలో నేను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఎప్పుడన్నా నేను చేసిన తప్పులు అన్నీ చెప్పుడు నాకైతే సిగ్గు అన్నట్టు చెప్తాడు, అడిగే తెలుసు. అయితే కాకపోతే రియలైజ్ అవడం అట్ ఎంగేజ్ నాకు ఫైనాన్షియల్ కండిషన్ ఎప్పుడైతే మంది వీక్ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా రియలైజేషన్ చాలా ఎర్లీగా వస్తుంది. వాడికి ఏంటంటే మొత్తం అన్ని కంఫర్ట్స్, అంకుల్ అయితే అసలు ఫుల్ కంఫర్ట్స్, ఆంటీ అయితే ఇంకా ఓవర్ ప్యాంపరింగ్ అని వచ్చుకున్నాం. సో ఇంకా అలా వెళ్ళే కొద్దీ కరెక్ట్ టైంలో మన కరోనా రావడం మీ అందరికీ తెలుసు. అసలు మనిషి ఉంటాడా లేడా అన్నంతలా మేము ఒక షాప్లోకి వెళ్ళిపోయాం. అలాంటి పొజిషన్లో వాడు రికవర్ అయ్యి పెళ్లి చేసుకొని ఆ జీవితంలో అద్భుత కార్యం జరిగింది. అప్పుడు నాకు జాబ్ వచ్చింది. సరే జాబ్ వచ్చింది మంచిదే, చెప్పుకోవడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూపర్ జాబ్, కానీ నాకేం రాదు.
నేను చదువుకుంది ఎలక్ట్రికల్, నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ బై సర్టిఫికేట్. నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, ప్రొఫెషనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, కానీ అందులో జాబ్స్ లేవు. ఐటీ సైడ్ అయితే ఐటీ సైడ్ ఐ డోంట్ ఈవెన్ నో ది ప్రోగ్రామింగ్ అని ఐ జాయిన్ ది కంపెనీ ఫస్ట్. నాకేం రాదు, చాలా భయంగా. డాడీ ఏమో అందరికి ఖచ్చితంగా చర్చలో కానీ నా కొడుకు సాఫ్ట్వేర్. ఫస్ట్ ఈ జాబ్ నిలబెట్టుకోవడం పెద్ద టాస్క్. చాలా కష్టపడ్డా, అన్నీ నేర్చుకున్నా, ఎక్కడ రిలాక్స్ అవ్వకుండా కష్టపడుతూనే వచ్చా. అయితే 4.3 years అంటే 4 సంవత్సరాలు, ఒక 2 నెలలు అనుకోండి జాబ్ వచ్చి. ఇన్ని సంవత్సరాలు పట్టింది కేవలం ఇంట్లో ఉన్న అప్పులు తీర్చడానికి. అన్నయ్య పెళ్ళయింది, అన్నయ్య బాధ్యతలు ఏమో అన్నయ్యకు ఉన్నాయి. నేను ఎప్పుడు అన్నయ్య మీద అంటే వంతలు వేసుకుంటూ నేను ఇది నువ్వు ఇదిగు, ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్తున్నా, చచ్చిపోయే వరకు నాకు తెలుసు నా తల్లిదండ్రి బాధ్యత నాదే, మా అన్నయ్య ప్రేమ అంతే. నేను ఎప్పుడన్నా ఎవరైనా సరే వంతలు వేసుకోవద్దండి. ఏ విషయంలో అయినా ప్రేమ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అదే మనసు ఉంటుంది. అలా అప్పులు తీర్చడానికి నాకు 4 సంవత్సరాలు 2 నెలలు పట్టింది మొత్తం అంతా క్లియర్ చేసుకుని రావడానికి, చాలా కష్టంగా. అయితే ఎప్పుడు అందరూ, మా నాన్న కూడా అనేది, నన్ను వెళ్ళిపోయావు స్వార్థంగా. మా డాడీని నువ్వేం సంపాదించావు, పిల్లల కోసం బతికావు, పిల్లల కోసం కాకపోతే పెళ్లి చేసుకున్నాక ఎవరి కోసం బతుకుతారని. అయితే అవన్నీ మైండ్లో ఉన్నాయి. ఏదో ప్రూవ్ చేయాలని ఆశ, కానీ వేయలేదు. ఫస్ట్ ఇంట్లో ఉన్న అప్పులు తీర్చాలి. అవన్నీ తీర్చేసరికి ఇంత టైం పట్టింది. సరే అని చెప్పి ఎల్ఐసి కడదాం అనుకున్నాను, కానీ దేవుడు చెప్తానే ఉన్నాడు ఆ ఆలోచన కరెక్ట్ కాదు. అయితే షార్ట్గా వాక్యం మెయిన్ ఇవన్నీ చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు నాకు దారి చూపించి, నేను మా సొంత ఊర్లో ఎక్కడైతే వీళ్ళు బతకలేక వెళ్ళిపోయారు, ఇష్టం లేక వెళ్ళిపోయారు అని మాట్లాడుకున్న మనుషుల చుట్టూ, మా నాన్న ఎప్పుడు ఆ పిల్లల కోసమే బతికాడు, పిల్లలు ఏం చేస్తారో చూద్దాం అనే దాంట్లో చుట్టాలందరూ ఉండేవాళ్ళు. మా డాడీ వాళ్ళ వైపు అంతా అంతే ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు అందరి దగ్గర దేవుడు మా నాన్న ఏం చేసేది 30 సంవత్సరాలు మాకు అన్నది నిజంగా దేవుడు మాకు ఇచ్చిన ప్రతిఫలం. నేను నా సొంత ఊర్లో 22 సెంట్లు భూమి కొనుక్కున్నా, ఫార్మింగ్ ల్యాండ్. ఇది మా డాడీ పేరు మీద కొందాం అన్నది ఆశ, కానీ డాడీ వద్దు నాన్న అని చెప్పి నా పేరు మీద కొనుక్కోమన్నారు. ఇంకా నేను ఆయన డెసిజన్కి నేను రెస్పెక్ట్ ఇచ్చి నా పేరు మీద కొనుక్కున్నా. కానీ ఆ సర్టిఫికెట్లో ఓకే ఖాతాదారు పేరు ప్రవీణ్ కుమార్, కానీ పక్కన సన్ ఆఫ్ కామేశ్వరరావు. ఇది దేవుడు అసలు ఒకటండి. సో మనం ఏ ఆశపడకపోతే ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడు. ఇది ఒక్క చిన్న లాజిక్. ఇది నేనే ఆశపడలే, అలా వస్తూనే కొద్ది ఓకే ఇదా అని. సో దేవుడు ఏదో కోట్లు సంపాదించే లక్షలని కాదు, మా కుటుంబం అందరం ఆరోగ్యంగా ఉంటే చాలు. సంఘంతో పాటు మేము ఈ సావాసం మాకు కావాలి. చనిపోయినాక చుట్టాలు వస్తారు వెళ్ళిపోతారు, కానీ ఒక్కటి అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనల్ని సాగనంపేది మన చివరి ప్రయాణం మన పాస్టర్ గారు, మన పాస్టర్ అమ్మ, మన సంఘ సభ్యులు. ఏ రక్త సంబంధం ఎవరికైనా ఉందా మనలో? ఇక్కడ అట్లీస్ట్ ఒక్క జీనన్న ఎవరిదైనా కలుస్తుందా? కలదు. కానీ మనమే ఉండాలి. ఇదే అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు మా తిన్నింటిలో ఉన్నారు. కరోనా అప్పుడు నాకేం సిగ్గులేదు, మా ఇంటికి మేము తినడానికి భోజనం కూడా ఈ సంఘం పెట్టింది. చంద్రాడుకులు మాకు సరుకులు వేసారు అప్పుడు, అంటే తినడానికి కరోనా టైంలో. కేవలం జస్ట్ ఒక 4 years బ్యాక్. అంటే దేవుడు ఎలా పరిస్థితులు మారుస్తాడు అన్నది మా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్. అందరికీ చాలా థ్యాంక్స్. నేను తెలుసో తిరిగి ఏమన్నా చాలా చేస్తూ ఉంటాం, చాలా తిట్టాను, నేర్చుకుంటూనే ఉంటాం. తిట్టండి కానీ మమ్మల్ని ఎప్పుడు సరి చేస్తూనే ఉండండి, అది మీ హక్కు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.